ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలు అంశాలను మనం పరిశీలించడం ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే పరిగి సంబంధించినటువంటి భూములకు సంబంధించి విషయానికి వస్తే నిన్న బాధితులు కావచ్చు, అక్కడ పేదలు కావచ్చు, పెద్ద ఎత్తున వారి యొక్క గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి అంశం, మేము భూములు ఇయ్యం, మాకు నష్టపరిహారం అక్కర్లేదు, మా భూములు మాకే కావాలని చెప్పేసి వారు ఆందోళన చేస్తున్నటువంటి అంశం. భూములు లాక్కోవడం, భూమికి సంబంధించి పేదలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టుకొని చేస్తున్నది అనుకోవాలి ప్రధానంగా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు, దత్తాత్రేయ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కానీ మన లఘుచర్ల సంఘటన చూసినా, లేకపోతే మూసీ రివర్ బాధితులను చూసినా, హైడ్రా చూసినా, లేకపోతే ఫార్మాసిటీ ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసినా, లేదా కొత్తపేట ఫుడ్ మార్కెట్ని తరలించినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు కొత్తపేట ఫుడ్ మార్కెట్ ఎక్కడైతే లొకేట్ చేసిందో అక్కడ కూడా భూములు అందరూ ఫుడ్ మార్కెట్ కానీ తయారు చేశారు. అన్ని రోడ్లు వేసిన తర్వాత దాన్ని కూడా రియల్ ఎస్టేట్కి అమ్ముకున్నా. నేనేమంటే మొత్తం కూడా ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకో పథకము ఎక్కడ కూడా ప్రణాళిక రూపొందించట్లేదు. ఇది సంపూర్ణంగా ఒక రియల్ ఎస్టేట్ నడుస్తుంది. మనకు లఘుచర్ల భూములు అప్పుడు చూసినాం, ప్రజలందరూ కూడా కొడంగల్ ఆయన కాన్స్టిట్యూన్సీలోనే వ్యతిరేకించడం జరిగింది. అయినా కానీ మేము గుంజుకుంటామన్నారు. ఈరోజు పరిగిలో జరుగుతుంది. అంటే సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే సిటీ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ తమకు అవసరం అనుకుంటారో అక్కడ మొత్తం కూడా ప్రజలంతా భయభ్రాంతులకు లోనెత్తారు. ఈ ప్రభుత్వంతో ఒక వ్యవసాయం బాగుపడుతుందనో, ఒక కొత్త ఇండస్ట్రీ వస్తుందనో, లేదా ఇంకోటి అవుతుందనో ఎక్కడ కూడా ప్రజలు ఆశించట్లేదు. మీకు స్పష్టంగా ఒకటి అడుగుతున్నా, ఇప్పటి వరకు మీరు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు వచ్చినటువంటి ఇండస్ట్రీలు నిన్న శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చెప్పలేకపోయారు. అంటే ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ భూమి లాక్కోవాలి, ఎవరు భూమి దొరుకుతుందా? మన రామన్న కేటీఆర్ గారు స్పష్టంగా ఒక మాట అడిగారు, నువ్వు ఏదైతే బఫర్ జోన్లో ఉందని చెప్పేసి మొత్తం కూడా మూసీది అది మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ తీసుకుంటున్నావు, అక్కడ ఏ బిల్డింగ్ కట్టావా అని అడిగిండు. దానికి సమాధానం లేదు. అట్లనే ఈరోజు కూడా పరిగిలో ఎవరికి ఇస్తావు, అసలు నీకు వచ్చిన ఇండస్ట్రీలు ఏంది, నువ్వు ఎవరికి ఇస్తావు, దేనికి ఇస్తావు అనే దానికి సమాధానం లేదు. ఒకటే నడుస్తుంది ఇక్కడ, కంప్లీట్గా రియల్ ఎస్టేట్ చేయాలి, ఆ రియల్ ఎస్టేట్తో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, వచ్చినాం అధికారంలోకి వచ్చినాం కాబట్టి దీన్ని అమ్మాలి, సెంట్రల్ ట్యాక్స్ కట్టాలి, కాంగ్రెస్ ట్యాక్స్ కట్టాలి. ఆ కాంగ్రెస్ ట్యాక్స్ కట్టడానికే మనకు నడుస్తుంది. మొన్న ఎంత నిస్సిగ్గుగా అడిగిందండి, మొత్తం అందరూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరిని కూర్చునబెట్టి, మంత్రులను కూర్చునబెట్టి, మనం ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇవ్వలేమా అంటే, మీరు అందరూ 1000 కోట్లు కట్టురు, ట్యాక్స్ కట్టురు అని చెప్పింది. అట్లనే ఈరోజు ఈ భూములన్నీ కూడా ఓన్లీ ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, భూములు అమ్ముకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన కోరికలు తీర్చుకోనికున్న ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఏమేమి కలలుగా అన్నాడో అవన్నీ కూడా తీర్చుకుంటున్నాను. అందాల పోటీలు పెట్టాలి, ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మనలందరినీ పిలిపించుకోవాలి, తన ముందట పరేడ్ చేయించుకున్నాడు. మెస్సీతోటి ఫుట్బాల్ ఆడాలి, ఆయన ఫుట్బాల్ డ్రెస్ వేసుకోడు, కానీ ఈయన మనవాడు ఫుట్బాల్ వేసుకొని ఫుట్బాల్ డ్రెస్ వేసుకొని ఫుట్బాల్ ఆడతాడు. అది అయిపోయిన తర్వాత మొన్న సినీ అవార్డు ఫంక్షన్లకు అసలు హేమమ్మా, అది నేనేమంటానంటే అక్కడికి పిలిచిన వాళ్ళందరినీ కమలాసన్కి ఎందుకు పిలిచిర్రు, లేకపోతే అక్కడ డ్యాన్సులు ఎందుకు, మాధురి దీక్షిత్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. అవార్డు అసలు తెలంగాణ ఫంక్షన్లకు మాధురి దీక్షిత్ ఎందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక్క తెలంగాణ సినిమా కూడా లేదు. మళ్ళీ నిజంగానే తెలంగాణ సినిమా ఉన్నది, తెలంగాణ యాస భాష మంచుకున్నది, తెలంగాణ ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేసారు, ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేద్దామని ఏం లేదు. సినిమా కథ ఇచ్చేసారు. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అవార్డులు ఇచ్చేసారు అంతే. దానికి పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు మళ్ళీ సినిమాటోగ్రఫీ మంత్రి. కాబట్టి ఇది కంప్లీట్గా మన జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా పాత కాంగ్రెస్ క్రమంగా దూరం చేస్తూ తన ఇష్టారాజ్యంగా తను నడిపించుకుందాం అనే కార్యక్రమం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నిరంతరం సెంట్రల్ కాంగ్రెస్కు ఏదైతే రాహుల్ గాంధీకి ట్యాక్స్ కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ఇంకోటి కాదు. గతంలో కప్పాలు కట్టేటోళ్ళు అంటోళ్ళు ఇప్పుడు ఆ కప్పాలు కట్టడానికే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని మనుగడ సాగించడానికి పార్టీ నడుస్తుంది తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు పరిగి భూములు తీసుకుంటారు. ఒకటే నేను సూటి ప్రశ్న అడిగారు నిన్న హరీష్ రావు గారు కూడా, ఏది దాంట్లో మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఏంది అని అడిగారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ దావోస్కి ఇన్నిసార్లు పోయారు కదా, రామన్న ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాడు. మనం చూసాం. అసలు నేను అసెంబ్లీలో, నేను బయట అంటలేను, బయట అంటే వీళ్ళు ఉత్తగానే మెస్సీతోటి ఫుట్బాల్ అనేటు ఫోటోలు వేసుకున్నట్టు వీళ్ళు అన్నీ ఉంటాయి. అసలు పోయినాం 1,00,000 కోట్లు వచ్చినాయి, 2,00,000 కోట్లు వచ్చినాయి, 3,00,000 కోట్లు వచ్చినాయి, 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ 4 ట్రిలియన్. అసలు ఆ ట్రిలియన్కు మిలియన్కు సంబంధం లేకుండా ఏది పడితే చెప్తూనే ఉంటారు వీళ్ళు.
కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ డెవలప్మెంట్ గ్రోత్ ఆగిపోయింది, జిఎస్టీ గ్రోత్ ఆగిపోయింది రాష్ట్రంలో. కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఎంత వరస్ట్గా నడుస్తుంది అంటే వీళ్ళు ప్రకటనలు అంటే బాతో కరోడమే కామో పకోడమే అన్నట్టు కేటీఆర్ గారు అన్నట్టుగా ఈరోజు వాళ్ళ పనులు ఎక్కడ కూడా ముందుకు సాగట్లేదు. కంప్లీట్గా ఒక విఫల ప్రభుత్వం ఇది. రైతు బంధు ఇస్తామని చెప్పేసి 15,000 ఇస్తామని చెప్పి ఒక ఎకరానికి ఇస్తారండి, అది కూడా 12,000 వేసారు. అంటే ఎక్కడికక్కడ ప్రజా పథకాలను కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి పథకాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణ వనరులను కొల్లగొడుతున్నారు. ఒక క్లారిటీ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. నేనేమంటున్నా అంటే ఫార్మా సిటీ అనేది ఒక ఫార్మా ఇండస్ట్రీ పెట్టడానికి మనం భూములు తీసుకున్నాం. నువ్వు దేనికి తీసుకున్నావు వాడా? ఫోర్త్ సిటీ అంటే ఏంది? దాంట్లో ఏమొస్తుంది ఫోర్త్ సిటీలో? ఏం కంపెనీ వచ్చింది? గూగుల్ వచ్చిందా, అమెజాన్ వచ్చిందా, లేకపోతే ఇంకోటి వచ్చిందా? ఏమొచ్చింది అట్లా? క్యాప్జెమినీ వచ్చిందా? అంటే ఏం లేదు. ఉత్తగానే దాన్ని స్టూడియో కట్టుకుంటాడా, ఒక ఆయన ఫిలిం స్టూడియో కట్టుకుంటాడు ఆయనకి ఇద్దాం, ఒక ఆయన జూ పార్క్ పెట్టుకుంటాడు ఆయనకి. ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు ఈ పరిగిలో కూడా భూములు దేనికి తీసుకుంటున్నావు? లఘుచర్లలో భూములు తీసుకున్నావు, దేనికి తీసుకున్నావు? నీ అల్లుడు అడిగితే లఘుచర్ల భూములు తీసుకుంటావా? కాబట్టి మొత్తం కూడా ఈరోజు అనుమూల ఫ్యామిలీ ఏమైతే చేయాలనుకుంటో అది చేస్తుంది. ఇది మొత్తం తెలంగాణ ఏదైతే రేజింగ్ తెలంగాణ ఉన్నదో దాన్ని మొత్తంగా స్లీపింగ్ తెలంగాణకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైట్ అండి. దత్తాత్రేయ గారు, కాలాపూర్ రైతులకు సంబంధించి ఏదైతే పారిశ్రామిక కోసం భూములు కావాలని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం, ఇలాగా చాలా చోట్ల భూములు లాక్కుంటున్నారు. కాకపోతే పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కనబడతలేదు, ఎక్కడ శంకుస్థాపన జరగలేదు. కాకపోతే భూములు లాక్కోవడానికి మాత్రం కాంగ్రెస్ సర్కార్ ముందు ఉంటుంది. పేదలను ఎందుకు ఇంత ద్రోహం చేస్తుంది అనుకోవాలి? గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి చిరుమల రాకేష్ అన్న గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక భూదాహం ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల మీద కన్నుబడ్డది. ఒక భూము 2 భూములు అని చెప్పుకుంటే మనం అంత సీరియస్గా ఇంత పోరాటం చేసేవాళ్ళం కాదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా అల్లుని కోసం లఘుచర్ల భూమిని లాక్కునే ప్రయత్నం చేసిండు. అక్కడ ప్రజలు కానీ గిరిజనులు కానీ లడాయించి కొట్లాడితే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి ఆ భూములని ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నావో, దానికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నావు, ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నావో లెక్క చెప్పకపోయేసరికి తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిబౌలి భూముల మీద పడ్డాడు. ఆ తర్వాత మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. ఆ తర్వాత హైడ్రా పేరు మీద పేద ప్రజలు దాదాపుగా 16,000 కుటుంబాలని వీధిన పడేసి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళకు జీవించే హక్కు లేదు అన్నట్టుగా ప్రభుత్వం కాలరాస్తూ ఉక్కుపాదం మోపుతూ బుల్డోజర్ ప్రభుత్వాన్ని నడిపి ఆ భూములన్నీ కూడా సేకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ భూముల మీద పడ్డాడు. హిల్టు చట్టం పేరు మీద ఇండస్ట్రియల్ భూములని లాక్కునే ప్రయత్నం చేశాడు. అందులో దాదాపుగా 5 లక్షల అతిపెద్ద కుంభకోణానికి దాన్ని పలికాడు. రీసెంట్గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్లలో భూదాన్ భూములు, అవి పేద ప్రజలకు గృహం కోసం నిర్మించుకోవడానికి ఇచ్చినటువంటి భూముల్ని, పట్టాలు ఇచ్చినటువంటి భూముల్ని తిరిగి లాక్కొని నేలమట్టం చేసేసి కట్టుబట్టలతోనే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు పోయే పరిస్థితి తీసుకొచ్చిండు. తీరా చూస్తే ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద మిత్రులు రాకేష్ అన్న గారు చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీలో ఏముందండి? ఫ్యూచర్ సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం అంటే చంద్రబాబు నాయుడు తాను కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అది. తెలంగాణ భూములు రేవంత్ రెడ్డి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు మనుషులు వచ్చి పెట్టుబడులు పెట్టాడు. ఇది జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ భూములని దారాదత్తం చేయడం కోసం రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు కంకణం కట్టుకున్నాడు. ఇవాళ పరిగిలో ఆ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి వియ్యంకుడు, ఆ వియ్యంకుడు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటిది. వాళ్ళు ఇవాళ రాపోలు రైతులు ఏమంటా ఉన్నారంటే, ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ఇండస్ట్రీ పెడుతున్నావు? ఈ ఇండస్ట్రీ పెడితే ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తావు? స్థానికులకు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నావు? దీనికి సంబంధించినటువంటి పునరావాస చట్టం 2013 ప్రకారం నువ్వు ఇచ్చేటువంటి పునరావాస చట్టం ప్రకారం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంది? ఇవి ఏవి తేల్చకుండా డైరెక్ట్గా భూముల మీదకి పోయి ఇన్ని ఎకరాల భూతులు లైనింగ్స్ వేసేసి డైరెక్ట్గా హైదరాబాద్లో అయితే ఇల్లులు కూడా కొట్టడం, పట్టణాల్లో అయితే వ్యవసాయ ఈ సంవత్సరం పంట వేయద్దు మీరు అని చెప్పేసి కలెక్టర్లతో ఆదేశాలు జారీ చేయడం. సో దీని వెనకాల చూస్తూ ఉంటే మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ అయిన 2.5 సంవత్సరాలలో భూములు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పచెప్పడం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఆయన బంధువుల, మిత్రుల, శ్రేయభిలాషుల యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవాళ తెలంగాణ ప్రజల భూములను అప్పచెప్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇవాళ మూసీ పేరు మీద జరుగుతున్నది కూడా అదే. గతంలో కేసీఆర్ గారి ముందుకు మూసీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక డెవలప్మెంట్ అథారిటీ కమిషన్ చేసినాం. దానికి తాను చైర్మన్గా చేసినాం. మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ దగ్గరికి ఒక ఫైల్ తీసుకొని పోయాడు. అయ్యా మేము ఇట్లా మూసి ప్రక్షాళన పేరు మీద దీన్ని రిజర్వేషన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఎంతమంది పేదలు గూడు లేని పక్షులు అవుతారు ఈ ప్రాజెక్టు నిర్మిస్తే అని కేసీఆర్ గారితో డిస్కషన్ చేస్తే 10 నుంచి 16,000 మందిని మనం ఖాళీ చేయించాల్సి వస్తుంది అంటే కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, పేద ప్రజలను మనము గూడు లేని పక్షులను చేసి వీధిన పడేసే పనులు మనం చేయకూడదు. పేద ప్రజలకు 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో ఇల్లు అంటే వాళ్ళకు ఒక ఆత్మగౌరవం. అది ఆ ఆత్మగౌరవాన్ని మనం చెరిపేయకూడదు, మనం కుదిపేయకూడదు, ఆ పనులు మనం చేయకూడదు అన్నాడు. ఆ తర్వాత అదే 30 గజాల నుంచి 60 గజాల స్థలంలో జీవో నంబర్ 57, 58 తీసుకొచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చినమ్మా. నాట్ ఓన్లీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళండి, తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు ఎక్కడైతే పేదలు ప్రభుత్వ స్థలాలలో 50 గజాల స్థలంలో 60 గజాల స్థలంలో అప్పట్లో లెఫ్ట్ పార్టీలు వాళ్ళు వీళ్ళు కలిసి గుడిసెలేసి పేదోళ్ళకు జాగలు ఇచ్చారు కదా, వాళ్ళందరినీ ఇంటి యజమానులుగా చేసి ఏ జిల్లాలో ఆ ఎమ్మెల్యే కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళకు పట్టాల పంపిణీ చేసినాం. ఇట్లా మనం పేదలని వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచినాం, వాళ్ళకి ఇల్లులు ఇచ్చి. వాళ్ళ భూములు మనం ఎక్కడ లాక్కోలేదు. ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాళ్ళతో ముందు చర్చలు జరిపి వాళ్ళ సమ్మతంతో మనం పార్కులు ఏర్పాటు చేసినాం. ఇవాళ దావోసు పోయినాం, గతంలో చదివిన లెక్కలే మళ్ళీ చదువుతూ అవే అంటున్నాం. ఒక్క సంస్థ కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ నేను ఉద్యోగాలు సృష్టిస్తా అన్నది ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఒక్కటి లేదా. రైట్. సో ఇదంతా భూదాహం కోసం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి భూమి మీదే ఆశ తప్ప పరిపాలన మీద కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ధ్యాస పెట్టలేదు. అలాగే పాలన ఆ రకంగా కూడా కొనసాగుతున్నటువంటి అంశం కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. రాకేష్ గారు, నాడు నందనవనం పేరిట చంద్రబాబు అనేక కుట్రలకు పూనుకున్నారు మూసీ ప్రక్షాళనకు సంబంధించి. ఇప్పుడు నేడు రేవంత్ రెడ్డి సరోవరం పేరిట మరొక కుట్రకు తెరలేపుతున్నాడు అనుకోవాలా? తప్పకుండా మీరు దానికి గురు శిష్యుల అనుబంధాన్ని మీరు ఎక్కడ విడదీయలేరు. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు 3-4 పిల్లల్ని కానుండ్రి మన ఉత్తర భారతదేశం తోటి పోటీ పడాలంటే దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తగ్గిపోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మనం కూడా 3-4 కనాలే మన పాపులేషన్ తగ్గిపోతుందని చెప్పిండు. అక్కడ గురువు ఏం చెప్తే ఇక్కడ శిష్యుడు అదే చెప్తుండు. ఒక అంశం అయితే ఇంకో అంశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ విధంగానైతే తన అన్నయ్యలకు రియల్ ఎస్టేట్ కట్టబెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ గురించి అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతుంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక ప్రశ్న అడిగారు. మీరేమో అసెంబ్లీలో దానికి సమాధానం ఇస్తారు శ్రీధర్ బాబు గారు, మీరు అన్నట్టు 10,000 ఇండ్లు పోతలేవు, ఓన్లీ 2,000-3,000 ఇండ్లు పోతున్నాయి అంటే మరి మీ గెజెట్ జీవో ఎందుకు ఇచ్చారని కేటీఆర్ గారు స్పష్టంగా జీవో చూపించి అడిగారు. వాళ్ళు మార్క్ చేసినవి వాళ్ళు చెప్పినటువంటిది మొన్న ఏది హిమాయత్ నగర్లో ప్రజెంటేషన్ చేసిన రోజు కూడా అన్న చూపించిండు. ఏమని చూపించిండు? 10,000 ఇండ్లు 10,000 ప్లస్ ఇండ్లు పోతున్నాయి. మరి 10,000 ఇండ్లు పోతున్నాయి అన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి 2,000-3,000 పోతున్నాయని ఎట్లా చెప్తారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి బఫర్ జోన్ వచ్చేసి వీల్ అనేది ఇక్కడ ఏంది, నదికి బఫర్ జోన్ అనేది ఉండదు. మ్యాక్సిమం రివర్ అంటే ఫ్లడ్ లెవెల్ ఉంటుంది, కానీ దానికి బఫర్ జోన్ కూడా సృష్టించడం. అంతకుముందు 2012 బఫర్ జోన్ తీసేసిందే వీళ్ళు. దాన్ని 30 మీటర్లు ఉన్న దాన్ని 9 మీటర్లు చేసారు. మళ్ళీ ఇప్పుడు 50 మీటర్లు అంటాడు. మరి 9 మీటర్ల దాకా వచ్చేసి కట్టుకున్న ఇంటి పరిస్థితి ఏంది? అండ్ వాళ్ళ యాక్ట్ ఉన్నది ఇంకోటి, ఆ యాక్ట్ను ఇంతవరకు నువ్వు ఎక్కడో చూపించట్లేదు. ఇవన్నీ ఒక అంశం అయితే సరే నువ్వు బఫర్ జోన్ అని డిక్లేర్ చేసినావు, అది 50 మీటర్ల 100 మీటర్ల నీకే క్లారిటీ లేదు. 100 మీటర్లు అంటే మొత్తం అంటే కొన్ని తనకి ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ అవసరం ఉంటుందో, తను ఎక్కడెక్కడైతే దాన్ని అమ్ముకుందాం అనుకుంటారో, ధర వలుకుతుందో ఆడ మొత్తం కూలగొట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మరి సరే నువ్వు ధర పడతాను, మరి దానికి ఒక యాక్ట్ చేసారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చేసింది కదా. నీ యాక్ట్ తీసుకో, మా యాక్ట్ తీసుకోకు. 2017 కేసీఆర్ గారు కూడా స్టేట్ తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఇది తీసుకో. ఇదంతా ఒక ఇష్యూ అయితే ఇంకో ఇష్యూ ఏం నడుస్తుంది అలా టీడీఆర్. అదేమైంది మొన్న హిమాయత్ నగర్లో అన్న అంటే కేటీఆర్ గారు ఏదైతే ప్రజెంటేషన్ మూసీ సుందరీకరణ గురించి ప్రజెంటేషన్ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పిండు, గతంలో మనం 16,000 కోట్లతోటి ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తూ దాన్ని మొత్తం ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తూ దానికి సంబంధించిన ప్రజెంటేషన్, దానికి ఉన్నటువంటి ఎస్టిమేషన్ అవన్నీ చూపెట్టడం జరిగింది. వీళ్ళు ఇంతవరకు 1,50,000 కోట్ల రూపాయలు అంటారు కదా, ఈ అవినీతికి పాల్పడుతున్నారు కదా. అసలు డిపిఆర్ సబ్మిట్ చేసావు నువ్వు? డిపిఆర్ సబ్మిట్ చేయలే. ఆల్రెడీ ఇల్లు కూలగొట్టు మొదలు పెట్టినావు, అదంతా జీరో వాల్యూ అట. మరి జీరో వాల్యూకు నువ్వెందుకు పోతున్నావాడ అంటే మనుషుల విలువనే జీరో కనిపిస్తుంది వీళ్ళకు.
అధికారం అనే ఒకసారి చైర్లో కూర్చున్న తర్వాత ఏమైపోయిందంటే ఏది కానీ జీరో అనిపిస్తుంది వీళ్ళకు. ఇప్పుడు ప్రజలు జీరో అవుతారా? అక్కడ పాపం వాళ్ళు బ్యాంక్ లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని వాళ్ళు కట్టుకున్నారు. నువ్వు 2013 యాక్ట్ 2016 ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేదు టీడీఆర్ ఇస్తా అంటున్నావు. టీడీఆర్ మొత్తం ఎవరి దగ్గర ఉందని? ఇప్పుడు 2012లో టీడీఆర్ జీవో ఇచ్చింది 168, ఇదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వచ్చేసి మళ్ళీ రాగానే మళ్ళీ 2026 జనవరిలో జియో నెంబర్ 19 ఇచ్చారు. అదైపోయింది. మళ్ళీ 65 రోజులు కాకముందే మళ్ళీ ఒక జివో తీసుకొచ్చారు 95. అసలు ఎందుకు తీసుకొస్తున్నావు జీవోలు? ఎవరు అడిగితే తీసుకొస్తున్నావు? ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ లాభం గురించి తీసుకొస్తున్నావు? ఇది అంటే ప్రజాకోణం లేదు, ప్రజలు లేదు, ప్రజల మనుగడ లేదు, ప్రజలకు మంచి జరగాలని లేదు, మొత్తం రియల్ ఎస్టేటేనా? ఇప్పుడు ఇంత రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, ఇంత అమ్మకాలు చేసుకుంటున్నావు, మొత్తం టీడీఆర్ ఎవరి దగ్గర ఉందండి? వాళ్ళ అన్న దగ్గర ఉంది. సీఎం గారు అన్న దగ్గర ఇప్పుడు టీడీఆర్ మొత్తం కొనుక్కొని పెట్టుకున్నాడు. ఆయన ఎవరు కొనాలన్నా కానీ ఆయన దగ్గరికి పోయి కొనుక్కోవాలి. ఆ స్థితికి తీసుకొచ్చేసారు. కాబట్టి ఎక్కడికక్కడ కబ్జాలకు గురి చేయడం, అవినీతికి పాల్పడడం, తద్వారా దాంతో లబ్ధి పొందడం. ఇప్పుడు డిపిఆర్ తయారు కాని డిపిఆర్కు తయారు కాని ప్రాజెక్టుకు నువ్వు 170 కోట్లు ఎట్లా కట్టావు? కోట్లే, మామూలుగా రూపాయలు కూడా కాదు, కోట్లే. ఇప్పుడు మనం చూసినా కదా 1000 కోట్లు రాహుల్ గాంధీ అడిగితే 1000 కోట్లు ఇయ్యమా? అట్లా ఈరోజు మొత్తం కూడా రాష్ట్రానికి అర్రాసి పెట్టారు, బేరం పెట్టారు, మొత్తానికి ఎక్కడికక్కడ అమ్ముకుంటారు. ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు మూసి ఒక దిక్కు అయితే హిల్ట్ అనేది ఒకటి పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలు ఇక్కడ ఒకటే అడుగుతున్నాండి. సూటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఒక 10 ఎకరాలు ఉంది, లేకపోతే ఒక 5 ఎకరాలు ఉంది ఇండస్ట్రీ. నువ్వు ఇక్కడ అమ్ముకుంటా అన్నప్పుడు నువ్వు ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ పెడతాడు అన్నాడు. కొత్త ఇండస్ట్రీ జాగా చూపించిండా? కొత్త ఇండస్ట్రీకి ఆయన మొదలుపెట్టిండా? వీడు అమ్ముకున్న తర్వాత ఆయనకు ఎకరానికో 50 కోట్లు వచ్చింది అనుకుందాం, పర్సపోజ్ 10 ఎకరాలు అమ్ముకున్నాడు, 500 కోట్లు వచ్చింది. 500 కోట్లు వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఇండస్ట్రీ ఎందుకు పెడతాడు? అక్కడ అమరావతిలో ఆఫర్ ఇస్తుంది కదా, తక్కువ ధరకు భూములు ఇస్తా, 30%కి ఇస్తా, 40%కి ఇస్తా అని ఆడపోయి పెట్టుకుంటాడు. లేదా గుజరాత్లో పోయి పెట్టుకుంటాడు, బీహార్లో పోయి నీ దగ్గర ఎందుకు పెట్టాలి? నువ్వేం పాలసీ ఇంప్లిమెంట్ చేసినావు? నువ్వేం భూములు ఇస్తాను? ఇండస్ట్రీ నీ దగ్గరనే పెట్టడానికి రీజన్ ఏంటి? కాబట్టి మొత్తం కూడా ఇదొక రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే తప్పితే ఇంకోటి కాదు. మూసీ రివర్ ఫ్రంట్ అన్నావు, 2.5 ఏళ్ళు అవుతుంది. ఎస్టీపీలు ఎందుకు ఓపెన్ చేయలే? కేటీఆర్ గారు 32 ఎస్టీపీలు కట్టి రెడీగా పెట్టిండు, దాన్ని కొన్ని అది చాలు కూడా చేసిండు. కానీ మరి నువ్వు ఇప్పటిదాకా వచ్చిన తర్వాత మూసీలో నీళ్లు మంచిగా కావాలంటే ఏం చేయాలి? ఎస్టీపీలు ఆపరేట్ చేయాలి, ఎస్టీపీలను తయారు మంచిగా చేయాలి, దాంట్లో ఉన్నటువంటి మొత్తం మడ్ మొత్తం తీయాలి. నువ్వు అది చేయకుండా ఎక్కడికక్కడ ప్లాంట్లు చేసి ఆ వాటర్ను ప్యూరిఫై చేయకుండా నేను మూసీ రివర్ ఫ్రంట్ బంగ్లాలు కాదండి, బిల్డింగులు కాదు. మూసీ రివర్ ఫ్రంట్ అంటే దానికి ఒక ప్రణాళిక, ఎస్టీపీలు స్టార్ట్ చేయాలి, దాంతో చేయాలి. మీకు ఒకటే మాట చెప్తా, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతాం, హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో దాని ప్రక్షాళన ఒకటే. కేసీఆర్ గారు దాన్ని మొత్తం క్లీన్ చేస్తా అన్నప్పుడు పర్యావరణవేత్తలు ఏమన్నారంటే దానిలో మొత్తం కూడా అంటే కెమికల్స్ కావచ్చు, దానిలో బురద కావచ్చు, అంతా కూడుకుపోయి ఉన్నది, అది తీసుకుపోయి ఏడబోస్తారు సార్ అని అడిగారు. ఇది పర్యావరణకు ప్రాబ్లం అవుతుంది అన్నారు. అనగానే వెంటనే కేసీఆర్ గారు ఏం చేశారు, మరి దీన్నే ప్రక్షాళన చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు దాంట్లో ఒక్క చుక్క మురుగు నీరు పోకుండా మొత్తం డైవర్ట్ చేశారు. గతంలో హుస్సేన్ సాగర్ దగ్గర పోతే కంపు వాసన వచ్చేది, కానీ ఈరోజు పోండి 80% అక్కడ వాసన అన్నటువంటి పరిస్థితి. మళ్ళీ దాన్ని కలుషితం చేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాగానే. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటంటే ఎక్కడికక్కడ ఒక స్కీమ్ పేరు చెప్పాలి, డబ్బులు దండుకోవాలి. ఏది కానీ ఒక పథకం చెప్పాలి, దాని పేరు మీద పైసలు తీసుకోవాలి తప్పితే ఇంప్లిమెంట్ చేసేది లేదు. గతంలో మనం చూసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో గోదావరి నీళ్ళు తీసుకొస్తా అంటాం, మూసీ రివర్ ఫ్రంట్ స్పష్టంగా చెప్పారు. అరే నువ్వు మల్లన్న సాగర్ నుంచి ఎందుకు తెస్తున్నావు? కొండపోచమ్మ దగ్గర నుంచి 600+ ఉన్నది, ఇది 550 ఉన్నది, మనం డైరెక్ట్ పైప్ లైన్ వేసుకోవచ్చు అంటే లేదు, మేము దానికి కూడా మోటార్ పెడతాం. అంటే ఏది చూసినా ఎట్లా చూసినా కానీ పైసలు దేంట్లో వస్తాయి, ఎట్లా అమ్ముకోవాలి రాష్ట్రాన్ని, అప్పులు ఎట్లా చేయాలి అనే కార్యక్రమం ఏమి నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నా, వీళ్ళంతా కూడా తెలంగాణ సంపద మీద వీళ్ళ కన్నున్న తప్పితే దాంతో ఎన్ని ఎకరాలు సాగైతే చెప్తాడా? నేనేమంటాను, ఇంకో ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్తాడు. ఏం లేదు, ఉత్తానే దాన్ని మొత్తం మూసినట్ట ఆయన డెవలప్మెంట్ చేస్తాడట, దాన్ని గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాడట. గోదావరి నీళ్ళు తీసుకొచ్చిపోయింది నువ్వు బంగ్లాలు మొత్తం చుట్టూ ఉన్నటువంటి అన్ని కూలగొట్టుడేందుకు? కేటీఆర్ గారు మొన్న చూపించారు నాగోల్ దగ్గర ఎట్లా డెవలప్ చేసిర్రు. 5 కోట్లతో 6 కోట్లతో డెవలప్మెంట్ అయిందండి, నీ లెక్క 150 కోట్లతో కాదు. కాబట్టి ప్రజాకోణంలో
కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచించారో మానవతా విలువలకు కట్టుబడి ఈ రాజ్యం పరిపాలన సాగించాలి తప్పితే మనుషులను వేధించుక తిందాం, పీడించుక తిందాం, ఎక్కడికక్కడ ఆ పీడించుకోవడమే మనం పరిపాలన అనుకుంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో వాళ్ళకు సరైన గుణపాఠం తప్పకుండా చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. దత్తాత్రేయ గారు, ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్గా పేరు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ కాస్త మొత్తానికి 3 ముక్కలు చేసి జోన్లుగా విభజించి ఇటు మూసీ ప్రక్షాళన అంటూ పునరుజ్జీవనం అంటూ ఇప్పుడు ఆల్రెడీ పునరుజ్జీవనం లేదా మొత్తానికి ఇంత పెద్ద సిటీని ఏం చేద్దాం అనుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అనుకోవాలి? ఒక్కసారి మనము మూసీ నది చరిత్రను ఒకసారి వెనకకెళ్ళి చూస్తే మనము 1908లో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మూసీ వరదలు వచ్చినాయి. అప్పుడు ఈ నిజాం అనేటువంటి ఆయన ఏం చేసిండంటే, ఆరో నిజాం ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మునిగివేతకు గురవుతూ ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలంటే మూసీ నది ప్రారంభమైన నుంచి హైదరాబాద్ నగరం ప్రారంభమయ్యే మధ్యలో ఏవైనా 2 ట్యాంకులు నిర్మించాలని చెప్పేసి ప్రపోజల్ చేశాడు. దాని పరిణామమే హిమాయత్ సాగర్ కావచ్చు, మనకు మీతో సాగర్ కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినటువంటి అధికారంలో ఉన్న 2-3 దశాబ్దాల కాలం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో మూసీ పేరు మీద ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక వేయడం, వాటిని ప్రారంభంలో కొబ్బరికాయలు కొట్టడం, నిలిపివేయడం, ఆర్థిక అంశాలుగా మార్చుకొని బాగుపడడం తప్ప వేరేదేం లేదు. అయితే ఇందులో ప్రధానంగా ఒక పర్యావరణవేత్త ప్రొఫెసర్ కొటార్కర్ అనేటువంటి వ్యక్తి సలహా ఇచ్చిండు. ఏమన్నాడంటే, మూసీ ప్రక్షాళన మీరు చేయాలంటే ఫస్ట్ మూసీ నదిని సజీవంగా ఉంచండి, దాంట్లో ఇండస్ట్రియల్ వాటర్ మొత్తం కూడా కలిసి, డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కలిసి అదంతా కూడా మురికి కుంపంగా మారుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకటి, ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు తాగునీరు డైరెక్ట్గా నల్ల కనెక్షన్స్ వేరే ప్రాంతం నుంచి అందించాలి, మూసీ నుంచి కాకుండా అని చెప్పారు. కేసీఆర్ గారు ఏం చేసిందంటే 2016లో 1908లో వరదలేమో 152 మీటర్స్లో వర్షపాతం నమోదైంది. 2016లో కేసీఆర్ గారు ఈ ప్రొఫెసర్ గారి సలహాల మేరకు హైదరాబాద్ నగరంలో దాదాపుగా 42 ఎస్టిపిలు ప్రారంభిస్తే మనం 36-32 మనం పూర్తి చేసుకున్నాం. అంటే మురుగునీరు మూసీ నదిలో కలవకుండా కంట్రోల్ చేసినాం, మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో. దాని తర్వాత ఆ మూసీ నదిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మనం మిషన్ భగీరథ రూపంలో వచ్చినటువంటి నల్ల కనెక్షన్లు ఇచ్చేసి వాళ్ళకు తాగునీరు కూడా అందించే ప్రయత్నం చేసినాం. రెండోది, గోదావరి నదిని మూసీతోనే అనుసంధానం చేసినాం మల్లన్న సాగర్ ద్వారా. సో ఈ విధంగా మూసీని ఎప్పటికప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేసినాం. అయితే రేవంత్ రెడ్డి గారి గురువైన చంద్రబాబు నాయుడు 1997లో ఇదే సేమ్ మూసీని జియాగూడ నుంచి పురాణపూర్ వరకు నేను అనుసంధానం చేస్తా అని చెప్పేసి ఒక హఫీజ్ అనేటువంటి కాంట్రాక్టర్కు పెద్ద ఎత్తున చేసేసి సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఒక పెద్ద ఎత్తున టవర్ కడతామని చెప్పేసి ప్లాన్ చేశాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే నందనవనం పేరు మీద తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉందో దాని జిరాక్స్ కాపీనే ఇవాళ గాంధీ సరోవర్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చేస్తామని చెప్పి ఇద్దరు కూడా తోడు దొంగలు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వీరిద్దరి టెన్యూర్లోనే మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా కబ్జాలకు గురైంది. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మూసీ నది పేరు మీద రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దాని మీద ప్రేమతోటో ఆ పక్కన ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ బాగోగులు చేస్తామనేటువంటి విషయం మీద కాదు, ఉన్నటువంటి నివాసాలను కూల్చి బడాబాబులకు, ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అక్కడ టవర్లు కట్టుకునేటువంటి అవకాశం ఇచ్చి వ్యాపార హార్మోన్లను నిర్మించేటువంటి అవకాశం ఇస్తారట. మరి ఈ ప్రజలకు పునరావాస చట్టం ప్రకారం ఏమి ఇస్తారా నాయన అంటే గది మాత్రం నాకు ఇప్పుడు మూసీ ప్రాజెక్టు సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో 5 ఫేజులుగా మేము దీన్ని కడతామని చెప్పిండు. మొదటి ఫేజ్లో ఎక్కడైతే బాపు ఘాట్ వరకు కడుతున్న దాంట్లో ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పునరావాస చట్టం ప్రకారం మనము ఈ మధు పార్క్ వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఏమి ఇస్తున్నాం అనేటువంటిది ఇప్పటి వరకు ఆ డిపిఆర్లో ప్రస్తావించలేదు. 6,000 నుంచి 12,000 కోట్లు అవుతుందని డబ్బులు ప్రకటిస్తున్నావు తప్ప పేద వర్గాలకు ఎంతమందిని గూడు లేని పక్షులను చేస్తూ ఉన్నావు, ఎంతమందికి నువ్వు పునరావాస చట్టం ప్రకారం వాళ్ళని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నావు, వాళ్ళకి ఏ ఇండ్లు ఇస్తూ ఉన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నావా, లేకపోతే నువ్వే ప్రభుత్వ స్థలం ఇచ్చి ఇల్లులు కట్టిస్తూ ఉన్నావా, ఇలాంటివి ఏమీ లేవు. అంటే ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇగో నేడు రేవంత్ రెడ్డి, వీళ్ళ టెన్యూర్లోనే అంటే ఒక విజన్ లేని నాయకుల చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎంత విపరీతమైనటువంటి విలవిలలాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఇవాళ నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఆ మూసి నది ప్రక్కన మా అత్తగారు అక్కడేనండి, మా అత్తగారు జియాగూడ, పురాణపూల్ 2 ప్రాంతాల్లో ఉంటారు. మా పెద్ద అత్తగారేమో జియాగూడలో ఉంటారు, మా సొంత అత్తగారేమో పురాణపూల్లో ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా చూసిన, కేవలం తట్టెడు మట్టి తీసి పైన పెట్టి చంద్రబాబు నాయుడు పారిపోయిండు, ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుక పిల్ల వేర్చి వైఎస్ఆర్ పారిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఈ భూములన్నీ కబ్జా చేసేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిన తర్వాత ఈయన కూడా వారిపోతాడు తప్ప ఒక
కృతనిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో మేము చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేయరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 216 మీటర్ల వర్షం పడ్డా కూడా మూసీలో ఎలాంటి వరదలు రాకుండా కాపాడగలిగినాము అంటే ఆ 32 ఎస్టీపీలు నిర్మించడం ప్లస్ ఈ మూసీ నది వాటర్ని డైవర్ట్ చేయడం వలన ఇది సాధ్యమైంది. ఇక విజన్ లేకుండా చేయడం, కేవలం దీని మూసీని కూడా ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకుని డబ్బు సంపాదించుకోవడం, భూములు వేరే వాళ్ళకి అప్పచెప్పడం. ఇంకా కొత్త విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను నైట్ ఎకానమీ సృష్టిస్తా అంటా ఉన్నాడు. ఆయన నాయనండి తాతల ముత్తాతలు పుట్టక ముందే హైదరాబాద్ నగరంలో నైట్ ఎకానమీ ఉంది. ఇప్పుడు నువ్వు మొన్న రంజాన్ సమయంలో చార్మినార్ దగ్గరకు పోయి చూస్తే ఆ వెలుగు జలుగుల మధ్య అక్కడ ఉన్నటువంటి మహిళలు గాజులు కొనుక్కోవడం కానీ, చెప్పులు కొనుక్కోవడం కానీ, బ్యాగులు కొనుక్కోవడం జరుగుతుంటుంది. హైదరాబాద్ లో చార్మినార్ కానీ ఆ చుట్టుపక్కల చాదరగట్ట ఏరియాలో ఆ ప్రాంతం మొత్తంలో కూడా ఎప్పుడు నైట్ ఎకానమీ కొనసాగుతుంది. అది మూసి పరివాహక ప్రాంతంలోనే ఉంది. నువ్వు కొత్తగా సృష్టించేది ఏం లేదు. నువ్వు చేసే నైట్ ఎకానమీ ఏది? పేద వర్గాలను అక్కడ నుంచి ఖాళీ చేసేసి పెద్ద వర్గాలను అక్కడ స్థావరాలు కట్టించుకొని చేసి వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ పబ్లికేషన్ మీద దాని డబ్బులు దండుకోవాలని భూములు అప్పనంగా అప్పచెప్పాలనే కుట్రలు భాగంగా జరుగుతావు. ఇదే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. సో దేంట్లో అయినా కూడా భూములేనండి. నువ్వు గుర్తుపెట్టుకోండి, లఘుచర్ల నుంచి మొదలుకుంటే మూసి వరకు, హైడ్రా చేస్తున్న ఆటంకాల వరకు ప్రతిదీ కూడా భూమి కేంద్రంగా జరుగుతున్నదే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రైట్ అండి. రాకేష్ గారు, నిన్న అసెంబ్లీలో ప్రధానంగా బీసీ అంశం సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి సప్లాన్ కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, అనేక హామీలు బీసీలకు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కావచ్చు, లేకుంటే కేటీఆర్ కావచ్చు, లేకుంటే హరీష్ రావు కావచ్చు, చాలా విషయాలు ప్రస్తావించారు. దానికి సంబంధించి మీరేమంటారు? ఏ ఒక్క సమాధానం రాని పరిస్థితి కాంగ్రెస్ సర్కార్ నుంచి. అంటే మనం నిరంతరం కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక అల్జీమరస్ వ్యాధి వచ్చింది, మతిమార్పు వ్యాధి వచ్చింది. ఏం అడిగినా కానీ మేము ఏమంటున్నామంటే మేము అప్పుడు చెప్పినామని కూడా చెప్తలేరు, చేస్తామంతే. ఇప్పుడు స్పష్టంగా అడిగింది ఏంది? 42% రిజర్వేషన్. తలసాని గారు అడిగింది ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మీరు అడిగారు. సరే, 42% రిజర్వేషన్ అనేది మా చేతులు లేదు, కోర్టులు ఉన్నది, చట్ట సంపలు ఉన్నది, దానికి కేంద్రం దగ్గర ఉంది, ఇవన్నీ రీజన్ చెప్పారు కావచ్చు. మరి దానికి సన్మానాలు ఎందుకు చేయించుకున్నావు? పాలాభిషేకాలు ఎందుకు చేయించుకున్నావు? ఎగవాడి బీసీ సంఘాలను ఎందుకు పిలిపించుకున్నావు? ఇవన్నీ ఒక ఎత్తి అయితే నీ చేతులున్నాయి అడుగుతున్నారు వాళ్ళు. చేతులున్నాయి ఏంది? 42% రిజర్వేషన్ ఏదైతే కాంట్రాక్టులలో ఇస్తున్నావు, సివిల్ కాంట్రాక్టులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక్క నిమిషం సార్, దీనికి ఎందుకంటే వాళ్ళు బీసీ డిక్లరేషన్ కూడా మనం చదవాలి. ఏమన్నారంటే 23 నుంచి 42కు పెంచుతా. అదేవిధంగా అంటే సివిల్ కన్స్ట్రక్షన్లో అది చెప్పేది నేను 42% రిజర్వేషన్ ఇస్తా. బీసీ సప్లాన్కి 20,000 కోట్లు, 20,000 కోట్లు ఇస్తా సంవత్సరానికి, అంటే 1,00,000 కోట్లు. ఇంతవరకు ఎప్పుడు ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఎంబీసీ కులాలను సంరక్షించడానికి సపరేట్గా శాఖ పెడతా. అన్ని బీసీ కులాలకు, ప్రతి బీసీ కులాలకు కార్పొరేషన్ పెట్టి వాళ్ళందరికీ ఉన్నత విద్య గురించి 10 లక్షల వరకు వడ్డీ లేని గ్యారంటీ ఇస్తా అన్నాడు. గ్యారంటీ లేదు, కనీసం బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతోటి కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాళ్ళు, అసలు ఇక ఇది చెప్పింది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యలో ఏమని చెప్పిండు? నవోదయ సమానంగా బీసీల కొత్త గురుకులాలు, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ కడతాను. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం బీసీ కులాలకు. అంటే నేనేమంటానంటే చేతి వృత్తులకు సాయం 50 దుకాణాలు పెట్టిస్తాను. ఏమని? వృత్తి బజార్ అని చెప్పేసి పెడతాడు. గీతా కార్మికులకు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకే వృద్ధాప్య పింఛన్లు ఇస్తాడు. ఇంతవరకు ఒక్క వృద్ధాప్య పింఛన్ కొత్తగా కూడా ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చినవి తప్పితే దానికి 3 లక్షలు కట్ చేసిండు. కొత్త పెన్షన్ ఒక్కడు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తాడు. ఇవన్నీ వంగ ముదిరాజు కులాన్ని బీసీ ఏలకు తీసుకొస్తా అని చెప్పిండు. గంగపుత్రులకు మత్స్య సహకార సంఘం చేస్తున్నారు. గొల్ల కుర్మలకు 100 రోజులలో 2వ దశ గొర్రెలు ఇస్తా అన్నాడు. ఇప్పటివరకు ఒక్క గొర్రె ఇచ్చింది దాకలేదు. ఇక గౌడన్నలకైతే ఆయన చెప్పిన 5 ఎకరాల భూమి ఇస్తాడు, ఈత చెట్లు పెడతా అన్నాడు. మునూరు కాపులకు కార్పొరేషన్ ఇస్తున్నాడు. పద్మశాలీలకు 90% సబ్సిడీ ఇస్తాడు. విశ్వకర్మలకు కిట్లు ఇస్తా అన్నాడు, వాళ్ళకి 90% సబ్సిడీ ఇస్తాడు. రజకులకు అందరికీ వాషింగ్ మిషన్లు ఇస్తా అన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకందరికీ ల్యాండ్రీలు ఏర్పాటు చేసుకొని 10 లక్షలు ఇస్తా అన్నాడు. నేనేమంటానంటే ఇవన్నీ మనం పెట్టినే కాదు, సిద్ధరామయ్యను పక్కపొండి నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి అవన్నీ పెట్టింది. కేసీఆర్ గారు ఇచ్చిన బీసీ బంధు ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా ఇస్తలేడు. అమ్మాయి పుడితే 12,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు, 13,000 12,000 పెట్టింది, అవి ఇస్తలేడు. కేసీఆర్ కిట్ ఇస్తలేడు. కేసీఆర్ అవన్నీ ఎవరికి దక్కినాయండి? సంక్షేమ పథకాలు అన్నీ బీసీలకే కదా, బహుజనులకే కదా. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సమాజంలో సరే కొన్ని వర్గాలకు రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్, కానీ రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరండి అంటే బీసీలే కదా.
చట్టసభలో రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు? బీసీలే. ఆ బీసీల గురించి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు రూపొందించారు. ప్రతి ఒక్కరికి ఆత్మ సంక్షేమ భవనాలని చెప్పేసి వాళ్ళకందరికి ఎక్కడ కోకపేటలు అండి, అక్కడిక్కడ కాదు, కోకపేటలో ల్యాండ్ ఇచ్చిండు. మన గొల్ల కుర్మల సంఘం ఓపెనింగ్ పోతే ఇదే ముఖ్యమంత్రి గారు పోయి ఓపెనింగ్ దానికి ₹1 ఇచ్చిన, బుడ్డ పైసలు ఇచ్చినాను. అసలు ఆ ల్యాండ్ కూడా నువ్వు ఇచ్చింది కదా, నిజంగా ఆ రోజు ఉండేదంటే దాన్ని కూడా రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుంటాడు. కాబట్టి సంక్షేమానికి ఆత్మగౌరవానికి బీసీలు తలెత్తుకొని బతికే విధంగా బీసీ బంధు కూడా పథకాన్ని అమలు చేసి ఈరోజు మొత్తం అన్ని కులాలను గౌరవించుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏమేం చేశారని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రాగానే ప్రతి రైతు పంట పండియాలంటే, కాబ్దాన పొలంతా పంట పండియాలంటే రైతు బంధు పథకం ఇచ్చిండు. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. మత్స్యకారులకు గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, చేపలు పట్టుకొని బతికేటోళ్ళు కానీ చెర్లల చేపలు ఇచ్చిండు. అదేవిధంగా వాళ్ళకి అందరికి వాహనాలు ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోడన్నలు చెట్టు మీదకి జారిపడ్డా కింద పడ్డా వాళ్ళకి రక్షణ లేదు, అంత పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు ఆరోగ్య బీమా ఇచ్చిండు, గౌడన్నలు బీమా ఇచ్చిండు. చెట్టు మీదకి పడ్డా వాళ్ళకు వైన్ షాప్లో 15% రిజర్వేషన్ ఇచ్చిండు. వీళ్ళు 20% చేస్తున్నారు. బీసీ కులాలకే చెప్తున్నా. అదేవిధంగా చిన్న చిన్న వృత్తులు చేసుకునే రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళందరికీ బీసీ బంధు కింద వాళ్ళకి డబ్బులు కూడా రిటర్న్ చేద్దని చెప్పేసి మనిషికో ₹1,00,000 బీసీ బంధు అమలు చేసిండు. అంటే ఈ కులం ఆ కులం అనుకో కాకుండా అన్ని కులాలను ఆదుకున్నాడు. అది విశ్వకర్మలు కావచ్చు, మన నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసుకుంటాడు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు అంటే నేనేమంటాను అంటే ఇది అది అని చెప్పలేము, ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళ ఆత్మగౌరవంగా బతకాలి. హైదరాబాద్కి వస్తే మా ఆఫీస్ ఏడ మేము ఏడు ఉండాలి, ఏడ వండుకోవాలంటే ఇక మీకు ఆత్మగౌరవ బిల్డింగ్ ఉన్నదని. నాట్ ఓన్లీ బీసీలు, ఎస్సీ ఎస్టీలకు బంజారా భవన్ కట్టించిండు. ఓకే, ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ బంజారా హిల్స్లో కట్టించిండు. ప్రతి ఒక్కరికి వీళ్ళు కాదు, ఒక అంబేద్కర్ అంటే దేశానికి ఆదర్శం కాదు, మొత్తం దేశానికి దిశానిర్దేశం చేసిండని చెప్పేసి ఆయనను ఒక 125 అడుగుల ఎత్తుల ఈ తెలంగాణలో స్థాపించుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఈ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏముందండి, చట్టసభల్లో రిజర్వేషన్ అన్నారు, ఉత్తమాటలు అయిపోయినాయి. 42% సివిల్ కాంట్రాక్ట్ అన్నారు, ఉత్తమాటలైనాయి. వైన్స్లలో రిజర్వేషన్ అన్నారు గౌడన్నలకు, అది ఉత్తమాటలేని. ప్రతి ఒక్క రజకునికి వాషింగ్ మిషన్ ఇస్తాన్నారు, అవి ఉత్తమాటలేని. ప్రతి ఒక్కటి చెప్పడం తప్పించుకోండి. ఏంటంటే డబ్బులు ఓట్లు పడ్డాయి, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? 3 ఏళ్ళ దాకా మమ్మల్ని చేసేది ఏం లేదు. రైతన్నలో చూస్తున్నాం కదా, యూరియా దొరకదు, రైతు బంధు రాదు, ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఏం చేస్తారంటే ఏం చేయలేరు. గంతిగా దత్తాత్రేయ గారు ప్రధానంగా బీసీకి సంబంధించి అనేక అంశాలు చెప్పారు, కాకపోతే ఏ అంశం కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ప్రధానంగా ఇప్పటికీ ఎన్నో బడ్జెట్ పెడుతున్నారు, ఇప్పటికి బీసీలకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినట్టు? అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యధికంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉంది అంటే అది బీసీలు అండి. ఆయన 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డి సాక్షిగా కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చి, ఈయన ఎవరు నమ్మరు కదా, ఆయన బీసీ బిడ్డ కాబట్టి ఆ కుర్మ జాతికి సంబంధించిన బిడ్డను తీసుకొచ్చి ఆయన నోటితో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఆ హామీ కూడా గాలిలో కలిపేసిండు. ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు దాదాపుగా 23,000 పైచీలకు మీరే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు. ఇక నేను బీసీలకు పెద్దనని అవుతున్నారు. అదే బిల్లు పెట్టినప్పుడు బీసీలను ఎంత డోకా చేసిందంటే మొదటిసారి అసెంబ్లీలో లెక్క లేదు, పత్రం లేదు, 30% అని పెట్టిండు. ఆ తర్వాత 42 అని ఆయన నిర్దేశించిండు. సబ్ కమిటీ లేదు, దానికి ఒక డెడికేషన్ కమిషన్ లేదు. ఇవంతా బీఆర్ఎస్గా అరే నాయన ఏదైనా చట్టం చేయాలన్నా, బీసీలకు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండే ఏదైనా బిల్లు అమలు చేయాలనుకుంటే, వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇది ఒక పద్ధతి ఉంటుందని చెప్పేసి, వీళ్ళు పద్ధతి ఉన్నదని చెప్పేసి నాయకులందరూ పద్ధతి చెప్తే మళ్ళీ ఆ పద్ధతి ప్రకారం చేసినా కూడా కేంద్రంలో ఆ బిల్లు పెండింగ్లో నుండి రాష్ట్రపతి దగ్గర ఈ 2 పార్టీలు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ, బీసీలను డోకా చేసిన పార్టీలు, మోసం చేసిన పార్టీలు. పోనీ నువ్వు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు, 5 ఏళ్ళు బీసీలను వెనక్కి నెట్టేసినావు. 5 సంవత్సరాలు బీసీల రాజకీయ ఆ హక్కులను మొత్తం కూడా నువ్వు తొక్కేసినావు. పోనీ ఏమన్నా విద్యా ఉద్యోగాలను ఇవ్వచ్చు కదా. కేసీఆర్ గారు ఎస్టీలకు నేను 10% రిజర్వేషన్లు ఇస్తా అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 9% రిజర్వేషన్తో కూడినటువంటి జీవో ఇచ్చి జీవోతోని రిజర్వేషన్లు అమలు చేసిండు విద్యా ఉద్యోగాలు. మరి నువ్వు రాజకీయ రిజర్వేషన్లకు చట్టం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఆలస్యం అవుతుందని సాకులు చెప్తున్నావు కదా. అట్లీస్ట్ ఈ విద్యా ఉద్యోగాల భర్తీలో 42% రిజర్వేషన్లు అమలు చేయి, ఒక జీవో విడుదల చేసి దాని మీద చిత్తశుద్ధి లేదు, దాని మీద మాట్లాడు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డిని పక్కకు తీసేసి రేవంత్ గౌడ్ అని, రేవంత్ యాదవ్ అని, రేవంత్ ముదిరాజ్ అని, రేవంత్ రజక్ అని, ఎక్కడ పోయా రేవంత్ ఇవన్నీ? మరి నువ్వు అనుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉత్తయ్య అని చెప్పేసి తేలిపోయింది కదా. దాంతో పాటుగా
చేతి వృత్తుల వాళ్ళ కోసం నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి సేవా కులాలు అని చెప్పేసి వృత్తి కులాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. చాకులోళ్ళు, మంగళూరు, కుమ్మరోళ్ళు, కమ్మలు, గుడికాడ, బడికాడ పూజలు చేసుకుని ఊరిని కాపాడుతారు అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి స్కీమ్ తీసుకొస్తున్నా అని చెప్పి తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒకటి అమలు చేయకుండా కార్పొరేషన్లు ప్రకటించిండు. ఈరనే పెద్ద తిస్మార్ కానీ ప్రకటించడం వరకు బాగుంది, ఓ పెద్ద ఎత్తున ప్రకటిస్తున్నాడు ఆరంభ సూరత్వం. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి నిన్న నిండు అసెంబ్లీలో హరీష్ అన్న గారు కావచ్చు, తలసాని శ్రీరన్న కావచ్చు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ప్రకటనలు గణం, మళ్ళీ అమలు మాత్రం సున్నా, జీరో. ఈ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు కేటాయించి ఖర్చు పెట్టినట్టుగా లేదు. గత బడ్జెట్ని పోలిస్తే ఈ బడ్జెట్ను పోలిస్తే ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు ఖర్చు పెడతా, మొత్తం నా 5 సంవత్సరాల టెన్యూర్లో 1,00,000 కోట్లు బీసీల మీద ఖర్చు పెడతాడు. మొదటి 3 బడ్జెట్లలో మొదటి బడ్జెట్లో 6,000 కోట్లు, రెండవ బడ్జెట్లో 9,000 కోట్లు, ఈ బడ్జెట్లో 12,000 కోట్లు ప్రకటనలు మాత్రమే. రైట్. ఖర్చు పెట్టింది మాత్రం ప్రతి బడ్జెట్ మొత్తం బడ్జెట్లు కలిపితే 6,000 కోట్లు కూడా ఖర్చు. 6,000 కాదు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. రైట్. ఇంత దౌర్భాగ్యంగా బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. బీసీల ద్రోహి రేవంత్ రెడ్డిని అందుకే అంటా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్ బీసీలైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని సహించేది లేదు. బీసీల ద్రోహిగా ప్రకటించి పోరాటం చేయాలి. ఓకే అండి, ఖచ్చితంగా ప్రకటనలు మాత్రం అనేకం ఉంటాయి, పని మాత్రం శూన్యం అని చెప్పేసి రేవంత్ సర్కారే ఇది నిదర్శనం అని చెప్పి చెప్తున్నటువంటి అంశం. రాకేష్ గారు, ప్రధానంగా అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి అంశం, ప్రధానంగా ఎక్కడెక్కడ ఇటు అశోక్ నగర్ కావచ్చు, లేకుంటే దిల్షుక్ కావచ్చు, మొత్తానికి ఎక్కడైతే స్టడీ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్ల నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్ చేసినటువంటి క్రమం చూస్తున్నాం. వారికి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు అడిగితే వారిని అంతా నిర్బంధించడం అవసరమా? ఒకటండి, వీళ్ళు ఫస్ట్ నుంచి ఏం చెప్పారంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, దీనికి ఆద్యుడు ఎవరంటే రాహుల్ గాంధీ. ఓకే, రాహుల్ గాంధీ ఏమని చెప్పిండంటే ఒక 2 అంశాలు. ఈ నిరుద్యోగులకు వచ్చే ముందు విద్యార్థులది ఇప్పటివరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోతుంది, కాలేజీ వాళ్ళు కూడా 2 సంవత్సరాలు ఆగిర్రు. ఇక వీళ్ళు ఇచ్చేటట్లేరని చెప్పేసి విద్యార్థులందరూ కూడా పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది వెంటనే బీసీ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మాత్రం విద్యార్థులంతా ఒక దిక్కు నిరుద్యోగులుగా రోడ్డు మీదకి వస్తారు. అదే క్రమంలో సర్టిఫికేట్ లేకుండా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. గతంలో అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ పెట్టిన పథకమైనా కానీ అది బీసీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా కావచ్చు, ఆరోగ్యశ్రీ అయినా కావచ్చు, రెండింటిని కంటిన్యూ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ దగ్గర నేనేమంటానంటే 2,15,000 నుంచి 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడే 1,70,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగిపోయిందండి. మిగతా 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్స్ పెట్టారు, గ్రౌండ్ టెస్ట్ పెట్టారు. ఇప్పుడు కానిస్టేబుల్ కావాలంటే గ్రౌండ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అండ్ హెల్త్ చెకప్ ఉంటుంది, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత కానిస్టేబుల్ అవుతారు. అవన్నీ అయిపోయినాయి. ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చేది ఉండే. అవి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇచ్చారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 12,000 నోటిఫికేషన్లు మాత్రమే. కొత్త ఉద్యోగం సృష్టించలేదు, కొత్త ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ గారు ఒకటి గరిష్ట వయోపరిమితికి ఆయన ఏం చేసిండు, దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అది ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేదు, ఏజ్ లిమిట్ ఏందని పెట్టలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే నేను గెస్టెడ్ ఆఫీసర్, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయినా, నేను జాబ్ కూడా చేసిన. అప్పుడు మాకు సమస్య ఏమైందంటే నేను కోర్టుతో కొట్లాడినా. 60-40 అని ఒక రూల్ ఉండేది. 60% ప్రాంతీయ లోకల్, 40% ఓపెన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఆ ఓపెన్ ఫర్ ఆల్ మొత్తం ఆంధ్రలో నింపేటారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నింపేటారు. అయితే నింపినప్పుడు 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టి నింపేటారు. అప్పుడు నింపినప్పుడు మేము కొట్లాడినా, నేను కోర్టులో కేసు కూడా వేసిన. ఎందుకంటే నేను 2007 సెలెక్టెడ్, 2009 సెలెక్టెడ్, 2012 నాకు మెరిట్ లిస్ట్లో వచ్చింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అది మొత్తం కొట్టివేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరిస్తూ కేసీఆర్ గారు ఏం చేసిన 2022 డిసెంబర్ వరకు బీజేపీకి రాష్ట్రంగా వాళ్ళు పట్టించుకోలేదు, పోరాటం చేసి 90% తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆయన పోరాటం చేశారు. కేసీఆర్ గారు జీవో తీసుకొచ్చారు. ఈరోజు పట్టుకొచ్చిన జీవోకు ఉద్యోగాలు లేవు. మరి ఎందుకు వస్తారండి? అశోక్ నగర్లో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్ నుంచి ఎందుకు వస్తారు? విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తారు? లఘుచర్ల బాధితులు ఎట్లా, పరిగి బాధితులు ఎట్లా, భూ నిర్వాసితులు ఎట్లయితే పోరాటం చేస్తుండో ఈరోజు మా ఉపాధి కావాలి, మా ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నాం. నువ్వు ఇచ్చిన మాటకి కట్టుబడలేవు, దిక్కులేవు అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. దత్తాత్రేయ గారు, ప్రధానంగా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులకి ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు, ప్రధానంగా వారికి కావాలని అడుగుతున్నారు. అలాగే నోటిఫికేషన్ అడుగుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ ఏవి పట్టించుకోకుండా పెడచేయడం పెడుతున్నటువంటి అంశాన్ని ఎట్లా చూస్తారు?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను ఇప్పుడు చాలామందికి ఈ నెల 31 వరకు ఒక అవకాశం ఇచ్చింది. ఏమని, మీ నూతన క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే మీ నూతనంగా మీరు చేర్చుకున్నటువంటి చదువులు కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఎంట్రీ చేసుకోండి అని చెప్పేసి. దాంట్లో కూడా ఏజ్ కార్డుకి వచ్చే సమయానికి మనం 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు మాత్రమే కన్సిడర్ చేస్తూ ఉంది సార్. మొన్నటి వరకు మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఆ నిరుద్యోగులు అందరూ మమ్మల్ని కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇవి. 34 సంవత్సరాల వరకే ఆబ్లిక్ ఉంది సార్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడేమో 54 సంవత్సరాల వరకు ఏమో అవకాశం ఉండే సార్. ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్కి అయితే 59 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇచ్చినాం సార్. ఇంత అవకాశం ఎందుకు ఇచ్చినాము అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా 10 సంవత్సరాల పాటు నిరంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని కోల్పోయారు. మీకు ఉద్యోగ అవకాశాల్లో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. దానిలో భాగంగానే దాదాపుగా 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేషన్లు మనకు 90 కార్పొరేషన్లు, దాని నుంచి దాదాపుగా 40,000 ఉద్యోగాలు, అన్నగారు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాల పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు, మళ్ళీ దానికి మించి దాదాపుగా కొత్త ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సృష్టించడం మనం దాదాపుగా 10 లక్షల వరకు. ఇట్లా ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి నిరంతరం కొనసాగింది, ఎక్కడ కూడా ఆగలేదు. మొన్నటికి మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే సమయానికి కూడా 70,000 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగింది. కొన్ని పరీక్షలకు ఎగ్జామ్స్ పెట్టేసినాం, కొన్నిటికి ఇంటర్వ్యూస్, కొన్నిటికి రిజల్ట్స్ అనౌన్స్ చేసేసినాం. వాటన్నింటిని తీసుకుపోయి నేనే ఇచ్చిన అని చెప్పేస్తే నిన్న నిండు అసెంబ్లీలో హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం అంగీకరించింది కదా. ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేసినావే అంటే 13,000 నుంచి 16,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కొరిగింది ఏమీ లేదు. సురేష్ గారు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని, మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమైనటువంటి 3 వర్గాలను ఈయన మోసం చేసాడు. నంబర్ 1, రైతులని మోసం చేసాడు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద, అయితే రైతు బంధు పేరు మీద, రైతు రుణమాఫీ పేరు మీద, రైతు జీవిత బీమా పేరు మీద, రైతు బీమా పేరు మీద అక్కడ మోసం చేసిండు. రెండోది, అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను మోసం చేసిండు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, 42% రిజర్వేషన్లు కావచ్చు, 42% కాంట్రాక్టుల వాటా కావచ్చు, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నిధులు కావచ్చు, ఏది ఇవ్వకుండా బీసీలను మోసం చేసిండు. ఇక చివరగా నిరుద్యోగులు వీళ్ళే ఇక రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని ఉరగదీస్తాడుగా మేము మొత్తం ఉద్యోగులం అయిపోతామని చెప్పేసి ఈయన గురించి జిల్లాలన్నీ తిరిగి ఓట్లు వేయించే ప్రయత్నం చేసిన నిరుద్యోగుల నోట్లు కూడా మన్ను కొట్టిండు. ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఏమంటున్నారు, అయ్యా మీ ప్రభుత్వమే మంచిగా ఉండే, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదో ఒక నోటిఫికేషన్లు వచ్చేటి, మేము చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది జేబీ క్యాలెండర్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ దిక్కులేదు, దివాలేదు. ఇప్పటివరకు ఒక క్రమ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నటువంటి క్రమశిక్షణ లేదు, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా లేవు. పోనీ ఇప్పుడు ఉద్యోగాల ప్రక్రియ కొనసాగించిన నాయన అంటే టీఎస్పీఎస్సీలో టెక్నికల్ ఇష్యూస్ పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెడీగా ఉన్నాయండి దాదాపుగా 3,500 ఉద్యోగాలు, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, రెడీ టు నోటిఫికేషన్. కానీ అవి కుడిస్తలేడు. సో ఏదైనా కాలయాపన చేసి నిరుద్యోగుల జీవితంలో చెప్తున్నా అండి. మా సింగరేణిలో ఇంతకుముందు కంపన్సేషన్ అపాయింట్మెంట్ కారుణ్య నియామకాలు ఉండేవి, అంటే అన్ఫిట్ అయిన వాళ్ళకి అందరు. వాటిని కూడా ఇప్పుడు ఎందుకంటే మాది పెద్దపల్లి ప్రాంతం, మా పెద్దపల్లి జిల్లాలో గోరకని అవన్నీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ కారుణ్య నియామకాలు అక్కడనే అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈరోజు సింగరేణి బతుకుతుందంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలతోటి ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 2 సంవత్సరాలు అయితే మా ప్రాంతంలో అసలు దాన్ని కారుణ్య నియామకాలు చేపట్టడం బంద్ చేసారు. కాబట్టి నేను ఏమంటే ఈయన మొత్తం కూడా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే పని అనేది వాళ్ళ అనుమూల ఫ్యామిలీని బలపరచుకోనికే ఈ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయం మించి పదం. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏ సెక్టార్కైనా అన్యాయం చేసే రీతిలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.